ఇండియా వెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్సేన 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్కి వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లే మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలు కాగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 సెంచరీస్. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ 42, యశస్వి జైస్వాల్ 101 శుభారంభం అందించారు. జైస్వాల్తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ 147 బాదగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 134తో సెంచరీ చెలరేగారు. ఫలితంగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లు జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో 4 వికెట్లు తీయగా షోయబ్ బషీర్, బైడెన్ కార్స్ తలా 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు 465 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 62 హాఫ్ సెంచరీతో మెరవగా వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ సెంచరీ 106తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా మిగతా వాళ్ళంతా వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు కూల్చగా మిగిలిన పేసర్లో ప్రసిద్ధి కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 6 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్సేన శుభారంభం అందులేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4కి పూర్తిగా విఫలమయ్యాడు. 4వ నెంబర్ బ్యాటర్ కెప్టెన్ గిల్ 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 137, రిషబ్ పంత్ 118 శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ 20 రన్లు చేసి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శార్దుల్ ఠాకూర్ 4 రన్లు, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ధి కృష్ణ 0 చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా 25 నాటౌట్, కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. ఈ స్కోర్కి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్సేన. సోమవారం నాటి 4వ రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్నైట్ స్కోర్ 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఓపెనర్లో జాక్ క్రాలే అర్ధశతకం చేయగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం 149 పరుగులతో మెరిశాడు. ఓలీ పోప్ 8 పరుగులు, హ్యారీ బ్రూక్ 0 విఫలమైన జో రూట్ 53 నాటౌట్, జేమీ స్మిత్ 44 నాటౌట్ పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 1 వికెట్ తీయగా ప్రసిద్ధ్, శార్దుల్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా ఈ ఓటంతో కెప్టెన్గా గిల్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.